చాలా వరకు అన్నింట్లో కూడా మినిమం 6th క్లాస్ నుండి డిగ్రీ అప్ టు పీజీ వరకు కూడా కామన్గా వచ్చే క్యారెక్టర్ లెసన్ అనేది సెల్ అనే లెసన్ మీద కామన్గా వస్తుంది. సో సెల్ అనేది 6th క్లాస్లో ఓన్లీ ఇంట్రడక్షన్ ఉంటుంది, సెల్ అనే పదం మాత్రం కనిపిస్తుంది. సో 8th క్లాస్లో లెసన్ స్టార్ట్ అవుతుంది, 9th క్లాస్లో కొంచెం డెప్త్ వెళ్తుంది, అట్లా వెళ్తూ ఉండే కొద్ది ఇంటర్మీడియట్లో డెప్త్ అవుతుంది. చివరి డిగ్రీలో కూడా ఇండివిజువల్గా ఉండే ఒక్కొక్క ఆర్గానియల్స్ గురించి కూడా ఇన్ డెప్త్ ఉంటుంది. సో తర్వాత పీజీలో కూడా ఇన్ డెప్త్ ఉంటుంది. సో అట్లాంటి లెసన్ అనేది సెల్. సో ఈ సెల్లోకి వచ్చేసరికి దీని గురించి స్ట్రక్చరల్ ఆర్గానైజేషన్ ఆఫ్ సెల్ ఆర్గానెల్స్. సో ఇట్లా సెల్ ఆర్గానెల్స్లో నార్మల్గా సెల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే దాని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సో రౌండ్ షేప్లో ఉండొచ్చు, ఓవ్యూల్ షేప్లో ఎగ్ షేప్లో కనిపించవచ్చు, బెంజిన్ షేప్లో కనిపించవచ్చు, ఆక్టాగోనల్ షేప్లో కనిపించవచ్చు. సో ఎట్లా అయినా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే ఇట్లా ప్లాంట్ సెల్ అనేది ఎట్లా తీసేసుకున్నాను నేను, ప్లాంట్ సెల్. సో ఇది ప్లాంట్ సెల్. సో సింగిల్గా ఉంటే దాన్ని ఏమంటాం, సెల్ అని చెప్పేసి అంటాం మనం. సో సెల్నే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో దాన్ని మనం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణము అని చెప్పేసి సెల్ని అంటాం. అంటే నార్మల్గా తీసేసుకున్నట్లయితే ఇది స్కిన్ అండి, సెల్. సో ఇదంతా కూడా ఏంటంటే సమ్ క్లబ్ ఆఫ్ సెల్స్. సో దాన్ని టిష్యూ అనేస్తాం. సో సింగిల్గా ఇట్లా తీస్తే మల్టిపుల్ సెల్స్ వస్తాయి. ఆ సెల్లో ఉండేది ఎట్లానండి, పైన ఉండేది స్కిన్. ఆ స్కిన్ అనేది ఒక టిష్యూ ఫామ్ చేస్తుంది. సో టిష్యూ లోపల ఉండేది ఎపిథీలియం, బయట ఉండేది ఎపిథీలియం. సెకండ్ ఎండోథీలియం టిష్యూ. సో బోన్ టిష్యూ, మజిల్ టిష్యూ. సో ఇట్లాంటివన్నీ కూడా టిష్యూస్ అన్నీ ఏమవుతున్నాయి, ఆర్గాన్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే హ్యాండ్ అనేది ఒక ఆర్గాన్ కాబట్టి ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆర్గాన్స్ తర్వాత ఫైనల్గా మనకు వచ్చేసరికి బాడీ, హ్యూమన్ ఆర్ ప్లాంట్ బాడీ అనేది ఫార్మేషన్ జరుగుతుంది అంటాం మనం. సో ఇట్లా ఉంటే సింగిల్గా ఉంటే సెల్ అని చెప్పేసి అంటున్నాను. సో మల్టిపుల్గా ఉంటే టిష్యూ అని చెప్పేసి అంటున్నాము. సమ్ టిష్యూస్ అనేవి ఏమవుతాయంటే ఇట్లా క్లబ్ ఆఫ్ సెల్స్ కలిపేసి సమ్ ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో లీఫ్ అనే ఆర్గాన్ ఇక్కడ ఫామ్ అయ్యింది. సో ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక బాడీ అనేది ఫార్మేషన్ జరుగుతాయి. సో బాడీలో ఉండే ఆర్గాన్స్ ఏముంటాయంటే ఇట్లా ప్లాంట్ తీసేసుకున్నాను కాబట్టి లీఫు, రూటు అండ్ స్టెమ్ అని చెప్పేసి ఇట్లా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా సెల్కి సంబంధించిన పార్ట్సే. సో ఇట్లా ఈ పార్ట్ అనేది ప్లాంట్ బాడీ అనేది అంతా ఏర్పడాలంటే ఏం కావాలంటే ప్రైమరీగా ఉండే సెల్ కావాలి. కాబట్టి సెల్ని మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అంటాం. సో ఇట్లా ఉండేది సెల్. అయితే సెల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ అనేవాడు ఓక్ ప్లాంట్ పైన కనుక్కోవడం జరిగిందండి. సో ఓక్ ప్లాంట్ పైన ఎట్లా కనుక్కున్నాడంటే మన హనీ ఏదైతే ఉందో హనీ బీస్ అనేవి, సో దాని యొక్క ఛాంబర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ ఛాంబర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గదుల మాదిరిగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెల్ అని చెప్పేసి నామీకరణం పెట్టడం జరిగింది. ఎవరు, రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్. బట్ ఇది నాన్ లివింగ్, సో ఇది జీవం లేదు కాబట్టి నాన్ లివింగ్ సెల్ డిస్కవర్డ్ బై అంటే రాబర్ట్ హుక్ అంటాం. అట్లా కాకుండా సెకండ్ ఆంథోవాన్ లీవెన్ హుక్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే అట్లా కాదు, ప్రతి సెల్లకు కూడా జీవం ఉంటుంది అని చెప్పేసి పాచి కణాలు, బొగ్గు కణాలను తీసేసి రీసెర్చ్ చేయడం జరిగింది. సో కాబట్టి లివింగ్ సెల్ డిస్కవర్డ్ బై, సజీవ కణాన్ని కొనుక్కున్నది ఎవరంటే ఆంథోవాన్ లీవెన్ హుక్ అనే సైంటిస్ట్ అనేవాడు సజీవ కణాన్ని కొనుక్కోవడం జరిగింది అని చెప్పేసి అంటున్నాం. సో అదేవిధంగా ఈ సెల్ స్ట్రక్చర్ అనేది సింగిల్గా ఉంటే సెల్ అంటున్నాను. సో క్లబ్ ఆఫ్ సెల్ అనేది టిష్యూ అని చెప్పేసి అంటున్నాం. సో ఇట్లా ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది, జాయింట్స్ ఫామ్ అవుతున్నాయి. సో జాయింట్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం మిడిల్ లామెల్లా అంటాం. సో ఈ మిడిల్ లామెల్లానే మనము సెల్ మెంబ్రేన్ ఇన్ ద సరౌండెడ్ బై సెల్ మెంబ్రేన్. సో దాని చుట్టూ కూడా చిన్నగా ఉండే లేయర్ని మనము సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. సో అట్లా తీసేసుకున్నాం మనం. సో దీని గురించి మాట్లాడేటప్పుడు సెల్ అనేది మెయిన్ ఫంక్షన్ తీసేసుకున్నట్లయితే మెయిన్గా ఉండే పార్ట్స్ అనేవి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సెల్ వాల్, ఇట్ ఈజ్ నార్మల్గా అన్నీ కూడా లివింగ్, బట్ సెల్ వాల్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, నాన్ లివింగ్ ఫ్యాక్టర్ అది. కాబట్టి ఇది సెల్ వాల్, సో నాన్ లివింగ్ ఫ్యాక్టర్.
సో నెక్స్ట్ వన్ ప్రోటోప్లాజం. సో ప్రోటోప్లాజం అంటే సెల్లో ఉండే సెల్ ఆర్గానెల్స్ అండ్ సెల్ మెంబ్రెయిన్ రెండు కూడా వస్తుంటాయి. కాబట్టి ప్రోటోప్లాజంలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి సెల్ మెంబ్రెయిన్, సెకండ్ సెల్ ఆర్గానెల్స్. సో దాంట్లో సెల్ ఆర్గానెల్స్ ఏమున్నాయి? మైటోకాండ్రియా, దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేది అంటాం మనం. సెకండ్ న్యూక్లియస్, సెల్ బ్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. గాల్జీ కాంప్లెక్స్, సో గాల్జీ అపారటస్, గాల్జీ కాంప్లెక్స్ అంటాం. ప్లాస్టిడ్స్, కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి అంటాం. ఈఆర్ ఎండోప్లాస్మ్ రెటిక్యులం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఇన్ ద సరౌండెడ్ బై న్యూక్లియస్. సో న్యూక్లియస్కి వచ్చేసరికి లోపల ఉండే జీన్స్ కోసం అని చెప్పేసి ఎంజైమ్ ట్రాన్స్ఫర్ చేయడానికి, సో ప్రోటీన్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, సో అట్లా ఉండేది ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దెర్ ఆర్ 2 types. One is RER, rough endoplasmic reticulum. Second one is SER, smooth endoplasmic reticulum. Clear. So vacuole. So vacuole is storage gland, water storage gland. Plant లోకి వచ్చేసరికి 70 to 90% వరకు vacuole ఏం చేస్తుంది? వాటర్ స్టోర్ చేస్తుంది. సో ఆ వాటర్ స్టోర్ చేసి లోపల కొన్ని ఎంజైమాటిక్ రియాక్షన్ చేస్తుంది. దాన్ని మనము ప్లాస్మోలైసిస్ అంటాం మనం. సో అట్లా రియాక్షన్ జరుగుతుంది వాక్యూమ్, తర్వాత డిస్కస్ చేద్దాం. సో రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ అంటే ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ గ్రాన్యూల్స్ని మనం ఏమంటామంటే రైబోజోమ్స్ అని చెప్పేసి అంటాం. సో సైటోస్కెల్టన్. సో ఇట్లా ఈ స్పెసిఫిక్ షేప్లో సెల్ అనేది కనిపిస్తుందంటే దానికి కారణం సైటోస్కెల్టన్. సైటో మీన్స్ సెల్ గ్రీక్ వర్డ్లో, స్కెల్టన్ మీన్స్ అస్థిపంజరం. కాబట్టి ఇట్లా ఈ షేప్లో కనిపించడానికి కారణం సైటోస్కెల్టన్. సో దానిలో మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి, మైక్రోఫిలమెంట్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఉంటాయి. మైక్రోట్యూబ్యూల్, మైక్రోఫిలమెంట్స్, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అట్లా ఉండేవి ఇట్లా నార్మల్గా ఉండే లోపల సెల్ ఆర్గనల్స్ అనేవి కామన్గా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెల్ వాల్. సో సెల్ వాల్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఓన్లీ. సో నార్మల్గా ప్లాంట్ సెల్లో ఎక్కువగా కనిపించేది అన్ని ప్లాంట్ సెల్లో కూడా కామన్గా కనిపిస్తుంది సెల్ వాల్. సో బ్యాక్టీరియా సెల్లో కూడా కనిపిస్తుంది. సో బ్యాక్టీరియా సెల్లో ఏమవుతుంది అంటే దానిలో లిగ్నిన్ కానీ, సో మ్యూసిన్ కానీ అట్లాంటి కొన్ని కెమికల్ కాంపోజిషన్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. సో దానివల్ల బెనిఫిట్స్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్టీరియా ఎక్కడ ఉంటాయంటే నార్మల్ క్లైమేట్లో కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వాటర్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటర్లో ఉండేటప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి వాటర్ని. సో వాటర్ని అవాయిడ్ చేయాలంటే పైన ఫ్యాట్ అనేది ఉండాలి. ఆ ఫ్యాట్ ఏంటి అంటే పైన ఉండే సెల్ వాల్. సో అట్లానే ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏమని చెప్తున్నాను? సెల్ వాల్ అని చెప్పేసి అంటున్నాం. సో సెల్ వాల్ యొక్క డిఫరెన్స్ ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు ఒక వుడ్ తీసుకున్నాం అనుకోండి, కలుపు అనేది కర్ర తీసుకొని మనం వాటర్లో వేసినట్లయితే వితిన్ 1 year అవని 2 years అవని, సో అట్లాంటి ఎటువంటి స్టెబిలిటీ అంటే దానికి స్టెబిలిటీని కోల్పోదు, ఎప్పుడు కూడా స్థిరత్వాన్ని కోల్పోదు. అదే ఒక యానిమల్ బాడీ ఏదైనా కుక్క కానీ చనిపోయినట్లయితే నీటిలో, ఒక హ్యూమన్ బీయింగ్ కానీ చనిపోయినట్లయితే, ఫ్రాగ్ చనిపోయినట్లయితే ఏమవుతుంటే వితిన్ 24 hours లావుగా అయిపోవడం జరుగుతుంది. సో లావుగా అవుతున్నాడంటే లోపల ఉండే సెల్స్ కణాలు అనేవి వాటిని అబ్జర్వ్ చేస్తున్నాయి నీటిని. సో ప్లాంట్ ఏం చేస్తున్నాయి అట్లా అబ్జర్వ్ చేయకుండా దాన్ని అవాయిడ్ చేస్తున్నాయి. కాబట్టి ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ప్రెజెంట్ అండి, యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది ఆబ్సెంట్. సో సెల్ వాల్ ఉందండి. సో సెల్ వాల్లో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాను, అన్నిటికి కూడా కాంజుగేటివ్ ఒక ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ కాంజుగేటివ్గా ఉండేదాన్ని మనం మిడిల్లా మెల్లా అని చెప్పేసి అంటున్నాము. సో మిడిల్లా మెల్లా దానిలో ఉండే పార్ట్స్ అనేవి సెల్ మెంబ్రేన్ అనే ఒక పార్ట్. సో సెల్ మెంబ్రేన్ దేంతో మేడప్ అవుతుందంటే పెక్టిక్ యాసైడ్, దాన్ని పెక్టిన్ అని చెప్పేసి మనం నేస్తుంటాం, పెక్టిన్. సో పెక్టిన్తో మేడప్ అవుతుంది. సో ఇట్లా ఉండేది సెల్ మెంబ్రేన్. ఫస్ట్ వన్ దీన్ని మనం ఏమన్నా మిడిల్లా మెల్లా అని చెప్పేసి. సో మిడిల్లా మెల్లా దాని ఇన్సైడ్, సో లోపల వైపు ఏమవుతుంది ఇంకో లేయర్ కనిపిస్తుంది. సో దాన్ని మనము ప్రైమరీ సెల్ వాల్ ఇట్లా ఉందనుకోండి. సో దీన్ని మనం ప్రైమరీ సెల్ వాల్ అని చెప్పేసి అంటాం. సో ప్రైమరీ సెల్ వాల్ అంటే అన్ని ప్లాంట్స్ కూడా కామన్గా ఉండేది ప్రైమరీ సెల్ వాల్. క్లియర్. సో తర్వాత వచ్చేది సెకండరీ సెల్ వాల్. సో సెకండరీ సెల్ వాల్ అనేది ఏం చేస్తుందంటే లేటిక్స్, గమ్స్, జిగుర్లు కానీ మిల్క్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యేది సెకండరీ సెల్ వాల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ప్లాంట్ తీసుకున్నట్లయితే ఆ ప్లాంట్ యొక్క కొమ్మని రిమూవ్ చేస్తే దాని నుండి మిల్క్ వస్తుంటాయి.
పాలు అనేవి. ఆ పాలు వస్తున్నాయంటే అవన్నీ కూడా సెకండరీ మెటబోలిక్స్. ఆ సెకండరీ మెటబోలిక్స్ అన్నీ కూడా దీని నుండి వస్తూ ఉంటాయి, సెకండరీ సెల్ వాల్ నుండి. సో ఇదే సెకండరీ సెల్ వాల్ ఇంకాస్త పెరిగే కొద్దీ ఏమవుతుందంటే సెల్స్ని అంతా కూడా లోపల ఉండే వాటిని అంతా కూడా అది పూర్తిగా డీజనరేట్ చేస్తుంది, ఆర్గాన్స్ని పూర్తిగా దాన్ని కలిపేస్తుంది. కాబట్టి దానిలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా చనిపోయినట్లయితే అది డెడ్ సెల్ అని చెప్పేసి అంటాం. సో డెడ్ సెల్. సో డెడ్ సెల్ ఎక్కడ కనిపిస్తుందంటే కార్కు. సో కార్క్ అంటే క్యాంబియం. సో క్యాంబియం కనిపిస్తుంది. సో ఈ కార్క్ అంటే ఏంటి, పైన ఉండే ఎపిడెర్మిస్ మనం కొన్ని మొక్కలకి చూస్తూ ఉంటాం. సో దాని పైన బెరడు అనేది ఊడిపోతూ ఉంటుంది. ఆ బెరడు ఊడిందంటే అన్నీ కూడా సెల్సే. ఆ సెల్స్ ఏమయ్యే టిష్యూస్ కదా, ఆ టిష్యూస్ అనేవి ఇట్లా పూర్తిగా డీజనరేట్ అయిపోయి కోల్పోతాయి. సో దాని యొక్క లివింగ్ అనేది నాన్ లివింగ్గా చేంజ్ అయిపోతుంది, చివరికి చనిపోవడం జరుగుతుంది. సో అట్లా ఉండేదే సో సెకండరీ సెల్ వాల్. సో నార్మల్గా అయితే సెల్ వాల్ అని చెప్పేస్తూ ఉంటాం. దానిలో ఉండేది ఫస్ట్ వన్ ప్రైమరీ సెల్ వాల్. కామన్గా ఉండే ప్రైమరీ సెల్ వాల్ మేడ్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్. సో మెయిన్గా సెల్ వాల్ దేంతో మేడప్ అవుతుందంటే సెల్యులోజు, సెకండ్ హెమీ సెల్యులోజ్తో మేడప్ అవుతుంది. సో తర్వాత పెక్టిన్, సోబరిన్, కైటిన్ అట్లాంటివన్నీ ఫ్లెక్సిబుల్గా ఉండే ప్లాంట్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా ఉండేవన్నీ కూడా సెల్ వాల్స్. సో సెకండరీ సెల్ వాల్ ఏమున్నాయి, లేటెక్స్ ఉన్నాయి. సో జిగిర్స్ కానీ రెసిన్స్, గమ్స్ అట్లాంటివన్నీ కూడా సెకండరీ సెల్ వాల్ ఉన్నాయి. దాన్ని సెకండరీ సెల్ వాల్ నుండి మనం మెడిసిన్గా ఏవైతే యూజ్ చేస్తున్నామో లిక్విడ్స్ అనేవి వాటిని మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం, సెకండరీ సెల్ వాల్ నుండి కలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో అట్లా ఉండేదే సెల్ వాల్. సో ఈ సెల్ వాల్ ఎక్కువగా మనం థిక్నెస్ పెరిగినట్లయితే ఆల్మోస్ట్ సెల్ అనేది డెడ్ అయిపోతుంది, కాబట్టి పైన పీల్ అనేది ఊడిపోతూ ఉంటుంది అని చెప్పేసి అన్నాం మనం. సో ఇది నార్మల్గా. అయితే ఇక్కడ స్ట్రక్చర్ వేసాను ఇక్కడ. సో ఫస్ట్ వన్ అంటే ఇక్కడ మిడిల్ లామెల్లా అంటే మధ్యలో ఉండే ప్లేస్ అనేది మిడిల్ లామెల్లా. సో మిడిల్ లామెల్లాకు అటువైపు కనిపించేది అంటే ఇక్కడ ప్రైమరీ సెల్ వాల్. సో ఇట్లా కనిపించేది ప్రైమరీ సెల్ వాల్. సో దీనిలో కూడా ప్రైమరీ సెల్ ఇట్లా ఉందండి, ప్రైమరీ సెల్ వాల్. సో ప్రైమరీ సెల్ వాల్ ఏముంది, సెకండరీ సెల్ వాల్ ఇట్లా కనిపిస్తుంది. సో సెకండరీ సెల్ వాల్ కూడా కనిపిస్తుంది. సో సెకండరీ సెల్ వాల్ అనేది సెల్యులోజ్ అండ్ పెక్టిన్తో మేడప్ అవుతుంది, కాబట్టి జిగుర్లు కానీ లేటెక్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇది సెల్ వాల్కి సంబంధించిన కంటెంట్కి వచ్చేసరికి. సో ఇది సెల్ వాల్. సో సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్లో కనిపిస్తుంది అన్నాము, సెకండ్ యానిమల్ సెల్లో కనిపించదు. సో బ్యాక్టీరియాలు తీసుకుంటే సెల్ వాల్ అనేది కనిపిస్తుంది, కానీ ఆ బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే మన ఇన్ ద డిపెండ్ ఆఫ్ కాంపోజిషన్స్, కెమికల్ కాంపోజిషన్స్, గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. సో ఆ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ వన్ సెల్ వాల్. ఇట్ ఈజ్ నాన్ లివింగ్ ఆర్గానేల్ అని చెప్పేసి అంటాం. సో నాన్ లివింగ్ పార్ట్ అని కూడా అంటుంటాం మనం. కాబట్టి సెల్ వాల్ అనేది మెయిన్గా ప్లాంట్లో మాత్రమే కనిపించే ఒక ఆర్గానేల్, కణంగాల్ అని చెప్పేసి అనవచ్చు, లేదా బార్క్ అని చెప్పేసి కూడా అనవచ్చు. ఇది సెల్ వాల్కి సంబంధించిన కంటెంట్. క్లియర్. నెక్స్ట్ వన్, మనం చాలా వరకు ఎనర్జీ అనేది ఏమవుతుందంటే డౌన్ అవుతుందండి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటారు. సో ఎనర్జీ డౌన్ అవ్వడం అంటే ఏంటండి అంటే మనం మైటోకాండ్రియాని ఏమంటామంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో ఈ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే పవర్ని స్టోర్ చేసే గ్రాన్యూల్స్ అనేది మైటోకాండ్రియా. సో ఈ పవర్ని స్టోర్ చేసే గ్రాన్యూల్స్ మైటోకాండ్రియా ఏ రూపంలో స్టోర్ చేస్తుంది, అది ఏటీపీ రూపంలో స్టోర్ చేస్తుంది. లాస్ట్ క్లాస్లో నేను గ్లైకాలసిస్ గురించి డిస్కస్ చేశాను. సో గ్లైకాలసిస్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది అన్నాను నేను. సో సైటోప్లాజం జరుగుతుంది కాబట్టి సైటోప్లాజం సో ప్లస్ న్యూక్లియస్ కలిపి దాన్ని ప్రోటోప్లాజం వేస్తాం మనం. సో ఈ సైటోప్లాజం జరుగుతుంది. సో సైటోప్లాజంలో జరిగే చివరికి ఏమవుతుందంటే దీనికి ఎంటర్ అవుతుంది లోపలికి. సో లోపలికి ఎంటర్ అవుతుంది. సెకండ్ ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏమవుతుందంటే క్రబ్ సైకిల్ అని చెప్పేసి మాట్లాడాను. సో క్రబ్ సైకిల్ అనేది దేనిలో జరుగుతుంది, ఈ మైటోకాండ్రియాలో క్రబ్ సైకిల్ అనేది జరుగుతుంది. సో క్రబ్ సైకిల్ యొక్క ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే గ్లైకాలసిస్లో వచ్చేసరికి 80 ATPs మనకు ఫామ్ అయ్యాయి. సో క్రబ్ సైకిల్లో వచ్చేసరికి దీనిలో 28 వరకు కూడా ఫామ్ అవుతాయి. ఓకే. అండ్ ఈటీఎస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ టోటల్గా వస్తే 38 ATPs అనేవి మనకు వస్తున్నాయి. సో ఇక్కడ 16 + 36. సో ఈ విధంగా 24. సో ఈ విధంగా టోటల్గా ఏటీపీ అనేది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి 38 ATPs అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఫామ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ఈటీఎస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఒకట ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అయితే మనం సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మైటోకాండ్రియా ఇట్ ఈజ్ డబుల్ మెంబ్రేన్ ఆర్గానెల్. సో ఇట్ ఈజ్ అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. ఇట్ ఈజ్ అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. ఇట్ ఈజ్ పెరిమైటోకాండ్రియల్ స్పేస్ కాల్డ్ యాజ్
పెరిమైటోకాండ్రియల్ స్పేస్. సో ఇట్ ఈజ్ ఇన్నర్ మెంబ్రెన్, ఇట్ ఈజ్ అవుటర్ మెంబ్రెన్. ఇట్స్ ఇన్నర్ సైడ్ ఆర్ బయటకు వచ్చేసరికి అవుటర్ మెంబ్రెన్ కనిపిస్తుంది, బాహ్య త్వచం అని వస్తాం మనం. సో ఇన్సైడ్ కనిపిస్తుంది, లోపల త్వచం. సో ఇన్సైడ్ ఫోల్డింగ్లో ఉండే ఈ భాగాన్ని ఏమన్నాం మనము? మ్యాట్రిక్స్. సో మాత్రిక అనేస్తున్నాం. సో ఇది పెరిమైటోకాండ్రియల్ స్పేస్, పెరిమైటోకాండ్రియల్. సో పెరిమైటోకాండ్రియల్ స్పేస్. సో మధ్యలో ఉండే గ్యాప్ అనేది పెరిమైటోకాండ్రియల్ స్పేస్. అంటే ఇక్కడ ఏముంటుందంటే వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ గ్యాస్ ఎక్స్చేంజ్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటుంది కాబట్టి అది పెరిమైటోకాండ్రియల్ స్పేస్. సో ఈ పెరిమైటోకాండ్రియల్ ఇట్లా ఉంది కాబట్టి ఇది మ్యాట్రిక్స్. సో లోపల ఉండే లిక్విడ్ని మనం మ్యాట్రిక్స్ అనేస్తాం. సో ఇట్లా ఫింగర్ లైక్ స్ట్రక్చర్లో ఫోల్డింగ్స్లో కనిపించే ఈ భాగం అనేది క్రిస్టే. మెయిన్గా ఉండే పార్ట్స్ మ్యాట్రిక్స్, క్రిస్టే అనే పార్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే క్రిస్టేలోకి వచ్చేసరికి ఈ ఎడ్జెస్లో కార్నర్లో మనకు కనిపిస్తుందంతా కూడా ఇది మ్యాట్రిక్స్, క్రిస్టే కదా. దానిలో ఫింగర్ లైక్ స్ట్రక్చర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఇక్కడ ఈ షేప్లో మనం చూసాం మనం. సో ఇది బేస్మెంట్. ఓకే, ఇది బేస్మెంట్. సో బేస్మెంట్. సో ఈ ఫోల్డింగ్ లైక్ స్ట్రక్చర్ ఇట్లా కనిపిస్తుంది మనకి. సో ఇవి క్రిస్టే అని చెప్పేసి అన్నాం. సో ఇవి హెడ్ పార్ట్ అని చెప్పేసి దీన్ని అంటాము. సో దీన్ని స్టాక్ పార్ట్ అంటాం, ఆర్ స్టైల్ పార్ట్, స్టాక్ పార్ట్ అని చెప్పేసి అంటాం. సో హెడ్ స్టాక్ పార్ట్లో వచ్చేసరికి నార్మల్గా హెడ్ పార్ట్ ఏం చేస్తుందంటే ఏటీపీ సింథేజ్. ఏటీపీ సింథేజ్ అంటే ఎక్కడ జరుగుతుంది? ఈటీఎస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైటోకాండ్రియా ఇట్ ఈస్ డబుల్ మెంబ్రెన్ ఆర్గానెల్, అవుటర్ మెంబ్రెన్, ఇన్నర్ మెంబ్రెన్. సో ఇన్సైడ్ ఫోల్డింగ్ స్ట్రక్చర్లో ఉండేది మ్యాట్రిక్స్ అంటున్నాము. సో ఫింగర్లెస్ స్ట్రక్చర్లో ఉండేది క్రిస్టే అని చెప్పేసి అంటున్నాం. సో మైటోకాండ్రియాలోకి వచ్చేసరికి ఇంకొక మెరిట్స్ ఏంటంటే లోపల రైబోజోమ్స్ ఉంటాయి. అండ్ సర్క్యులర్ డిఎన్ఏ కనిపిస్తుంది. సర్క్యులర్ డిఎన్ఏ, ఇట్ ఈజ్ నాకడ్ డిఎన్ఏ, ఓపెన్ డిఎన్ఏ కనిపిస్తుంది. సో ఓపెన్ డిఎన్ఏ అనేవి ఇట్లా 2 to 6 వరకు కనిపిస్తూ ఉంటాయి ఓపెన్ డిఎన్ఏ. అంటే ఓపెన్ డిఎన్ఏ కనిపిస్తుంది అంటే అది కన్ఫామ్గా బైనరీ ఫేజింగ్ జరుగుతుంది. సో బ్యాక్టీరియాలో ఎలా అయితే బైనరీ ఫేజింగ్ జరుగుతుందో సో దీనిలో కూడా బైనరీ ఫేజింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరిగే ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా దీన్ని మనం సెల్ ఇన్ ఏ సెల్, కణంలో కణం అంటాం. అంటే కణం అనేది నార్మల్గా డివిజన్ జరగాలంటే ఏమవుతుంది ఇక్కడ? యూకారియోటిక్ సెల్ అనేది మైటాటిక్ మియోటిక్ డివిజన్ జరగాలి. కానీ ఇది ప్రోకారియోటిక్లో ఏం జరుగుతుంది? బైనరీ ఫేజింగ్ జరుగుతుంది. సో ఇది కూడా బైనరీ ఫేజింగ్ జరుగుతుంది. సో తర్వాత వచ్చేసరికి దీని యొక్క కౌంట్ అనేది డిపెండ్ ఆన్ ప్లేస్. సో లివర్ ఉంది అనుకోండి. సో లివర్లో 1000 నుండి 1600 వరకు ఒక్కో సెల్లో ఉంటాయండి. సింగిల్ సెల్లో 1000 to 1600 వరకు మైటోకాండ్రియాస్ ఉంటాయి. అంటే అంత ఎనర్జీ లివర్లో స్టోర్ అవుతుంది. సెకండ్, ప్లాంట్కి వచ్చేసరికి తక్కువ కనిపిస్తుంది. అలా కనిపించేది ప్లాంట్స్లోకి వచ్చేసరికి. సో ఇది దాని యొక్క షేప్ దీని మాట్లాడాం. క్లియర్? అయితే దీని కింద మాట్లాడుతున్నాం. సో హెడ్ పార్ట్ అన్నాను, ఇక్కడ స్టాక్ పార్ట్ అంటున్నాము. సో ఈ స్టాక్ పార్ట్ హెడ్ పార్ట్ ఉంది ఎక్కడ జరుగుతుంది? ఏటీపీ సింథేజ్ అన్నాను. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. పైన ఉండేది హెడ్ పార్ట్, సో కింద ఉండే స్టాక్ పార్ట్. సో దీన్ని F1 పార్టికల్ అని చెప్పేసి అన్నాను. సో కిందాన్ని F0 పార్టికల్ అని చెప్పేసి అన్నాం. అది ఎందుకు అంటే ఈ పైన ఉండే లేయర్ అనేది ఇట్లా ఉంది అనుకోండి. సో ఇది ఏడిపి ప్లస్ పాస్పేట్ మనకు యాడ్ అవ్వాలి. సో పాస్పేట్ మనకు యాడ్ అవుతుంది, ఇది ఇట్లా వచ్చేసి ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా వచ్చేసి పాస్పేట్ అంటే హెచ్ ఇట్లా ప్రోటాన్స్ అనేవి కలిసి ఒక పాస్పేట్ మాలిక్యూల్ యాడ్ అవుతాయి. కాదని ఏటీపీ అని చెప్పేసి అన్నాం. క్లియర్? సో జనరల్ కరెక్ట్గా మాట్లాడుతున్నట్టయితే సో ఇది డబుల్ మెంబ్రెన్ ఆర్గానెల్, తక్కువగా మ్యాటర్ కావాలంటే. సెకండ్ వచ్చేసరికి అవుటర్ మెంబ్రెన్ అండ్ ఇన్నర్ మెంబ్రెన్. సో లోపల ఫోల్డింగ్ లైక్ స్ట్రక్చర్లో ఉండేదని మ్యాట్రిక్స్ అంటున్నాము. సో ఫింగర్ లైక్ స్ట్రక్చర్లో ఉండేది క్రిస్టే అని చెప్పేసి అంటున్నాము. తర్వాత వచ్చేసరికి ఇట్ ఈజ్ సింగిల్ సెల్ అని చెప్పేసి సెల్ ఇన్ ఏ సెల్ అని చెప్పేసి అంటాం. కణంలో కణం అని చెప్పేసి కూడా అంటున్నాము. సో ఇది బైనరీ ఫేజింగ్ జరుగుతుంది. సో డిపెండ్ ఆన్ ప్లేస్ బట్టి దీని యొక్క కౌంట్ అనేది మారిపోతూ ఉంటుంది. లెవర్లో వచ్చేసరికి హై క్వాంటిటీలో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క సెల్లో వచ్చేసరికి సింగిల్ సెల్లో 1000 to 600 వరకు కూడా కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి అంటున్నాము. సో ఈ విధంగా ఉండేది మైటోకాండ్రియా. సో లోపల ఏముందండి? సర్క్యులర్ డిఎన్ఏ కనిపిస్తూ ఉంది. అండ్ దాన్ని మనం ఓపెన్ డిఎన్ఏ అంటున్నాము.
సో రైబోజోమ్స్ కూడా లోపల ఉన్నాయి. సో రైబోజోమ్స్ కూడా ఇట్లా ఉండడం వలన అది బైనరీఫికేషన్ జరుగుతుంది. ఒకేసారి అది మొక్కలుగా విడిపోయి అనేక మైటోకాండ్రియాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ లక్షణం అనేది మైటోకాండ్రియాకి ఉంది. అంటే ప్లాస్టిడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండే స్ట్రక్చర్ అనేది మైటోకాండ్రియా. కాబట్టి మైటోకాండ్రియా ఏమన్నాం, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో ఎనర్జీని ఏ రూపంలో స్టోర్ చేస్తుంది అంటే ఏటీపీ రూపంలో స్టోర్ చేస్తుంది. సో ఏటీపీ రూపం అంటే ఏటీపీ అంటే అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఏటీపీ డౌన్ అయితే ఏమవుతుంది, ఏడీపీ కన్వర్ట్ అవుతుంది. దాన్ని అడెనోసిన్ డైఫాస్ఫేట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఫాస్ఫేట్ మాలిక్యూల్ డౌన్ అవ్వడం, సో ఇంప్రూవ్ అవుతుండే దాన్ని బట్టి ఏటీపీ ఏడీపీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. సో కాబట్టి ఇది మైటోకాండ్రియా స్ట్రక్చర్ అని చెప్పేసి అన్నాం. సో ఫస్ట్ వన్ సెల్ వాల్